వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే పేరు వస్తుందనో లేకపోతే ఫేమ్ వస్తుందనో సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే రాజకీయంగా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. సరే, ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ ఉంటాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళకి దీని మీద ఏమైనా వ్యక్తిగత అజెండా ఉందో లేకపోతే ఎవరైనా చెప్పి చేయిస్తున్నారు అనేది తెలియదు. కానీ పై స్థాయిలో ఏమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిమెలిసి ఉంటున్నాము, 15 సంవత్సరాల పాటు పొత్తుండబోతోంది, మా మధ్య అలాంటి పరాపుచ్చాలు లేవని చెప్పేసి అనేక సందర్భాలు చెప్తున్నా సరే, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. రీసెంట్గా మనం చూసాం పిఠాపురం వర్మ, ఆయన టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఏ విధంగా టార్గెట్ చేశారు జనసేనని, అలాగే ఆయనకి ఏం జరిగిందనేది మనం చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరికొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద అప్పుడప్పుడు ఏదో వాళ్ళ అసంతృప్తినో లేకపోతే ఆవేదనో లేకపోతే వెలగక్కుతూ ఉంటారు. అదేదో అంటారు కదా, అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకేదో చేయకపోతే, ఇప్పుడు పిఠాపురం వర్మ ఉన్నారు, ఆయనకి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో అడ్డం అన్నట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కారణం అన్నట్టు దాన్ని ఒక రకమైనటువంటి ప్రచారం చేశారు. సరే, ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా మాజీ అధ్యక్షుడు, తర్వాత టీడీపీ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి. సో ఆయన నేను ఒక ట్వీట్ చేశాడు, మళ్ళీ డిలీట్ చేసేసాడు అనుకుంటే అది వేరే విషయం. సో ఆయన ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసి ఏం చేశాడంటే, గతంలో అంటే 2024 డిసెంబర్ 7వ తేదీన కడప మున్సిపల్ స్కూల్లో జరిగినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయినటువంటి సందర్భంలో ఆర్ఎండ్బి ద్వారా ఆ కార్యక్రమానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికోసం దగ్గర 21,20,000 రూపాయలు ఖర్చు అయింది. దీనికి సంబంధించి మొత్తం కూడా 3 పనుల కింద అప్పగించారు. ఈ 3 పనులు కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ అట శివారెడ్డి, ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడంట. సో ఆయనకి ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదంట. సో బిల్లులు ఇవ్వకపోతే కార్యకర్తలు కష్టపడుతున్నాం, కార్యకర్తలు ముందుకొచ్చి ఎప్పుడు చేసేది, సో కార్యకర్తలకి బిల్లులు ఇవ్వకుండా ఆపుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తూ, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. తర్వాత అది కాసేపటి తర్వాత డిలీట్ చేశారు. ఎందుకు పెట్టారు అంటే, ఆయనకి రాజ్యసభ ఆశ వాళ్ళంట. సో రాజ్యసభ సీటు రాలేదు. సో రాజ్యసభ సీటు రాకపోతే దానికి పవన్ కళ్యాణ్ ఏ సంబంధం? రాజ్యసభ సీటు ఇవ్వాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అంతేగాని ఆ కార్యక్రమానికి వస్తే బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నించడం అంటే ఏంటి? ఏదో మనకు ఫేమ్ వస్తుంది, లేకపోతే పేరు వస్తుంది, లేకపోతే రాజకీయంగా ఇంకోటి ఏదో ఇది అనేటటువంటి పరిస్థితి అనేటటువంటి దాని మీద సర్వత్రా విమర్శలు కావచ్చు, ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే, అది డిలీట్ చేసేసారు, అది వేరే విషయం. అసలు ఎందుకు ఫోర్స్ చేయాలి? ఎందుకని ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? సరే, ఇవన్నీ కూడా పక్కన పెడతాం. ఎస్, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పనులు చేసినటువంటి సందర్భంలో బిల్లులు రాలేదు. బిల్లులు రాకపోతే పవన్ కళ్యాణ్ కారణమా దానికి? అది ఎవరు చేసింది? ఆర్ఎండ్బి అధికారులు చేశారు. ఆర్ఎండ్బి అధికారులు ఎవరు? ఆర్ఎండ్బి అధికారులు అక్కడ ఉన్నటువంటి కడప సర్కిల్, అలాగే కడప డివిజన్ సెక్షన్ 2కి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి అధికారులు ఈ పనులు చేయించారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్, ఇది టెండరో లేకపోతే నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు వర్క్, వాళ్ళు బిల్లులు ఇవ్వాలి. మరి వాళ్ళు బిల్లులు ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బిల్లులు చూస్తారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆర్ఎండ్బి శాఖను చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తను వెళ్ళినటువంటి కార్యక్రమానికి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి లెక్కలు తీసుకురండి, ఆ లెక్కలు చూస్తామనేసి ఎప్పుడన్నా చెప్పారా? ఆయనకేం సంబంధం లేదు కదా. డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అక్కడ కార్యక్రమం సక్సెస్ అయింది, ఆయన వచ్చేశారు. దానికి సంబంధించి బిల్లులు చూడాల్సింది ఎవరు? ఆర్ఎండ్బి అధికారులు. మరి ఆర్ఎండ్బికి శాఖకి సంబంధించి మంత్రి ఎవరు? టీడీపీకి సంబంధించినటువంటి జనార్దన్ రెడ్డి గారు. మరి ఆయన్ని కదా ట్యాగ్ చేయాలి. సార్, ఆర్ఎండ్బి ద్వారా పలానా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఖర్చు అయింది, దాన్ని మేము ఖర్చు పెట్టాము, కార్యకర్తలు ఇబ్బందులు పడిపోతున్నారు, కార్యకర్తలు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేసి పనులు చేస్తున్నారు, కాబట్టి జనార్దన్ రెడ్డి గారు మీరు ఈ శాఖ మంత్రి గారు కాబట్టి మాకు ఈ నిధులు ఇప్పించండి అని చెప్పేసి ఆయన కదా అడగాల. మరి ఆయన్ని కాకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వాడడం, పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం ఎందుకు? అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటటువంటి ప్రక్రియను ఎవరో చేస్తున్నారు, దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనేటటువంటి అనుమానాలు జన సైనికులు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా మనం చూస్తే కూటమికి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న చిన్న విషయాలని కూర్చొని వెళ్ళి మాట్లాడాలి. బిల్లులు రాలేదు, సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ ఏమైనా ఆ కార్యక్రమానికి సంబంధించి బిల్లులు చూస్తారా? ఆయనకి సంబంధం లేనటువంటిది. ఆ శాఖ కూడా వేరే,
కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, బిల్లులు కావచ్చు ఆర్ఎండ్బి శాఖ చూస్తుంది. మరి ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి మంత్రిని అడగాలి కానీ పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే పై స్థాయిలో కూటమి కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో వీళ్ళకున్నటువంటి అసంతృప్తిని వ్యక్తపరిచేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తపరచాల్సినటువంటి అసంతృప్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తం చేస్తే తద్వారా కనీసం కూటమిలో ఏదో ఒక రకమైనటువంటి చిచ్చు మొదలైంది అనేటువంటి ఉద్దేశంతో తమకు ఏమైనా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో తెలియదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేలు జరగడం కంటే కీడు జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టార్గెట్ చేసింది. ఎందుకు టార్గెట్ చేసింది? కనీసం ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంతేకాకుండా ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమానికి ఎంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయిందని చెప్పేసి మొత్తం ఏదైతే ఆయన శ్రీనివాసరెడ్డి గారు తన ట్వీట్లో ఆయన ట్యాగ్ చేశారో, అంతేకాకుండా అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా బయట పెట్టేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రత్యర్థికి కావాలని చెప్పి తీసుకెళ్ళి అస్త్రాలు వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నటువంటి పరిస్థితిలా కనిపిస్తోంది ఇది. సో కాబట్టి ఎప్పుడైనా సరే కూటమికి సంబంధించినటువంటి నాయకులు చర్యలు తీసుకునే సందర్భంలో లేదా ఇలాంటివి వచ్చినటువంటి సందర్భంలో మీ నాయకులతోనో మీ అధినాయకత్వంతో మాట్లాడి వాటిని సమస్యని పరిష్కరించుకుంటూ ఉంటారు సాధారణంగా. అలా కాకుండా ఈ విధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ఏంటి అనేటటువంటిది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా జన సైనికులు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏది జరిగినా కూడా దానికి కారణం ఆయనే అన్నట్టు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దాని మీద కూడా జనసేన సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇది వాటి అనాలిసిస్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.